బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు, అలా చూద్దాం. నేను అన్ని రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ కల్పించాం. ఇంతకుముందు చట్టం చేశాం. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒక సామాజిక వర్గం, ఇంకొక రాష్ట్రంలో అది ఎస్సీగా ఉంటుంది, ఓసీగా ఉంటుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉంటుంది రెడ్లు, చౌదరీలు, కర్ణాటకలో పోతే బీసీలు. ఇప్పుడు ఏది పరిగణలోకి తీసుకోవాలి జాతీయ స్థాయిలో చేయాలంటే? లెట్ స్టేట్స్ కమ్ ఫార్వర్డ్ విత్ యువర్ డేటా. నేను రాష్ట్రాల వారీగా ముందు ఏదైతే మండల్ కమిషన్ ఆధారంగా చేసినటువంటి కులాలు ఉన్నాయో దాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రాలు సమర్పిస్తే వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ సెన్సస్, ఎనీ క్యాస్ట్ సెన్సస్. ఇవాళ దేశంలో ఎక్కడైనా క్యాస్ట్ సెన్సస్ జరిగిందంటే ఎక్కడ జరిగింది? ఎన్డీఏ ప్రభుత్వంలో. బీహార్లో చేశాం. మీ సిద్ధరామయ్య కర్ణాటకలో 300 కోట్లు ఖర్చు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం సెన్సస్ చేసింది, కానీ దాన్ని పబ్లిక్ చేయలేదు, పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఎందుకు? ఒత్తిడి, మీ పార్టీలో ఒత్తిడి. ఒక్కలిగాలు లింగాయతుల ప్రజలు తట్టుకోలేక ఆనాడు జాబితాను ప్రదర్శించలేదు. ఇవాళ రాహుల్ గాంధీని అడుగుతున్నాను, ఇవాళ మీరు ఇవాళ ఏం పబ్లిక్ డొమైన్లో ఏం పెట్టారు? ఇవాళ కులాల వారికి ఎందుకు పెట్టారు? మీరు ఇవాళ పబ్లిక్ డొమైన్లో నిజంగా అంత సైంటిఫిక్గా చేస్తుంటే విద్య, ఉద్యోగం, ఉపాధి, సామాజికంగా, ఆర్థికంగా ఎంత వెనుకబడుతున్నదో మీరు అన్ని కులాల వారిగా, సామాజిక వర్గాల పబ్లిక్ డొమైన్ ఎందుకు పెట్టారు? ఎందుకు దాపరికం మీరు? సార్ లక్ష్మణ్ గారు, ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ లేదంటే ఇప్పుడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇప్పుడు మీరు కూడా అన్నారు బీసీలు. సో అగ్రవర్ణాల ముఖ్యమంత్రి చూస్తే తెలంగాణ రాబోయే రోజుల్లో బీసీని ముఖ్యమంత్రిగా చూడబోతుంది. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా గత ఎన్నికల్లో ఇఫ్ బీజేపీ కమ్స్ టు పవర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ బీసీ as సీఎం అని చెప్పాం. ఆ సాహసం ఉందా? ఇవాళ బీఆర్ఎస్ అయితే సీఎం సంగతి దేవుడు, వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ కూడా చేసే పరిస్థితి లేదు. ఇవాళ బీఆర్ఎస్కి అసలు నైతిక హక్కు లేదు బీసీల గురించి మాట్లాడి. 4% నుండి 12% చేస్తామంటారండి ముస్లిం రిజర్వేషన్. మీరు 34% ఉన్నదాన్ని తగ్గించింది మీరు లోకల్ బాడీస్లో బీఆర్ఎస్. అంటే ఇవాళ ప్రజలు, బీసీలు అంత అమాయకులు. ఇవాళ మీరు ఏదో కంటి తుడుపు చర్యగా వలకబోస్తారు, ప్రేమ వలకబోస్తారు. ఒకవైపు కవితమ్మ గారు, ఒకవైపు కేటీఆర్ గారు బీసీల గురించి. తగ్గించిన దానికి జవాబు చెప్పండి మీరు. ఇదే మధ్యప్రదేశ్లో ఇదే పరిస్థితి వస్తే శివరాజ్ సింగ్ చౌహాన్ నథింగ్ డూయింగ్. మేము ఏమాత్రం కూడా ఈ లోకల్ బాడీస్లో బీసీల శాతం తగ్గించకుండా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి వాళ్ళు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి కోర్టును ఆశ్రయించి అక్కడ ప్రొటెక్ట్ చేశారు. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ఒక సోషల్ రిఫార్మర్గా ఇవాళ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం సగం మున్సిపాలిటీలకు, సగం లోకల్ బాడీస్కు ఈ రిజర్వేషన్ కోత విధించి వాళ్ళు ఎన్నికలు నిర్వహిస్తే ఫడ్నవీస్ వచ్చిన తర్వాత నేను ఈ బీసీల ఏదైతే తగ్గించారో దానికి న్యాయం జరిగే వరకు నేను ఆ కోత తగ్గించకుండా లోకల్ బాడీ చేస్తా అని చెప్పాడు. మాట నిలబెట్టుకున్నాడు. ట్రిపుల్ టెస్ట్ పెట్టించి కోర్టు పెట్టి ఇవాళ బాంబే జరిగితే అంతకుముందు లోకల్ బాడీస్లో బీసీ రిజర్వేషన్తో అంత ప్రకారం జరుగుతుంది. ఇది కమిట్మెంట్ టువర్డ్స్ బీసీస్ బీజేపీ. అది దేవేంద్ర ఫడ్నవీసా ఇతరత్న కాదు. బీసీ పాలసీ బీజేపీ ఏతుందో సోషల్ కమిట్మెంట్. అది నిజంగా మీకు ఏమాత్రం కూడా సామాన్యంగా న్యాయం చేయాలంటే నడుతున్నారు వాళ్ళు రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ ఎందుకండి రాద్ధాంతం? జిత్తున జనాభా అన్నాడు కదా, జిత్తున ఆబాది ఉత్తున ఇస్తాను. మరి వాళ్ళు 50% మీరు చూపిస్తారు కదా. అంత మంత్రులు ఎందుకు ఇయ్యారు? అంతమంది నామినేట్ పోస్టులు ఎందుకు? ఎవరికి ఇస్తున్నారు మీరు నామినేట్ పోస్టులు? ఇవాళ ఎంతమంది బీసీలు ఉన్నారు? మీ కాంట్రాక్ట్ లేవి బీసీలకు? ఇవన్నీ మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా. इसीलिए मैं राहुल गांधी को भी चेतावनी देना चाह रहा हूं, जो रोल मॉडल के नाम पर किस तरह आज मुस्लिम को, समाज को संतुष्ट करने के लिए बीसीओ के ऊपर किस तरह अमल कर रहे, ये हमला कर रहे, ये तेलंगाना बताती है. पूरा देश को आज बताना चाहते हैं हम किस तरह जब सोनिया गांधी जी भी उसी दिन जो 4.5% जो आरक्षण से ओबीसी से 27 में हटाकर अलग मुस्लिम देने का जो प्रावधान किया, उस तरह पूरे जितने भी माइनॉरिटी इंस्टीट्यूट से जमा मिलिया हो, अलीगढ़ मुस्लिम यूनिवर्सिटी हो जिसमें आरक्षण का प्रावधान था एससी के लिए, एसटी के लिए, ओबीसी के लिए, वो खत्म किया कौन? यूपी के सरकार. 9000 आज इंस्टीट्यूशंस में आज एससी, एसटी, ओबीसी का आरक्षण कौन खत्म किया? यही यूपीए सरकार, यही सोनिया गांधी जी के नेतृत्व. हम